Hi, welcome to YouTube channel Learn English with Francis. In this video, I would like to explain you about sentence formation. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా రాయాలన్నా సెంటెన్స్ను ఎలా ఫామ్ చేయాలో తెలియాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మొదటి మెట్టుగా చెప్పవచ్చు. తెలుగు వాక్యాన్ని అదే విధంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోతుంది అని అనుకుంటారు. అది సరైన పద్ధతి కాదు మరియు ఇది అంత కరెక్ట్ కాదు. ఇది చాలా వరకు తప్పు. ఇది అబ్జల్యూట్లీ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాటలు పాడుతాను. ఐ సాంగ్స్ సింగ్. ఈ సెంటెన్స్ రాంగ్. ఐ సింగ్స్ సాంగ్. నేను పాటలు పాడుతాను. ఈ సెంటెన్స్ కరెక్ట్. ఫర్ మోర్ ఎగ్జాంపుల్, తెలుగులో నేను క్రికెట్ ఆడుతాను. ఇంగ్లీష్లో ఐ క్రికెట్ ప్లే. ఈ సెంటెన్స్ రాంగ్. ఐ ప్లే క్రికెట్. ఈ సెంటెన్స్ కరెక్ట్. తెలుగులో మేము సినిమాలు చూస్తాము. ఇంగ్లీష్లో వీ మూవీస్ వాచ్. ఈ సెంటెన్స్ రాంగ్. ఇంగ్లీష్లో వీ వాచ్ మూవీస్. ఈ సెంటెన్స్ కరెక్ట్. ఇప్పుడు అర్థమైందిగా, తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి అదే విధంగా ట్రాన్స్లేషన్ చేస్తే ఆ వాక్యం తప్పు అని. మీరు ఇంగ్లీష్ వాక్య నిర్మాణ క్రమం తెలుసుకుంటే మీకు కావాల్సినట్లుగా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ సులభంగా తయారు చేస్తారు. సెంటెన్స్ ఫార్మేషన్ తెలియాలంటే మనము ఈ చిన్న సూత్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఫార్ములా: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సూత్రం: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏమిటి, వర్బ్ అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సబ్జెక్ట్ అనగా ఏదైనా ఒక పనిని చేసేవారిని సబ్జెక్ట్ అని అంటారు. ఇంగ్లీష్ భాషలో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి 7 ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, నాకు. వి అంటే మేము, మనము. యు అంటే నీవు, మీరు. దే అంటే వారు. హీ అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది లేదా ఇది అని అర్థం. వర్బ్ అంటే క్రియ అని అర్థం. ఏదైనా ఒక పనిని తెలిపే పదాన్ని లేదా స్థితిని తెలియజేసే పదాన్ని వర్బ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లే అంటే ఆడుట. దీని యొక్క క్రియారూపాలు V1 ప్లే, V2 ప్లేడ్, V3 ప్లేడ్, V4 ప్లేయింగ్, V5 ప్లేస్. రైట్ రాయుట. V1 రైట్, V2 wrote, V3 written, V4 writing, V5 writes. గో వెళ్ళుట. V1 go, V2 went, V3 gone, V4 going, V5 goes. ఈ వెబ్స్ గురించి తర్వాత వీడియోలో పూర్తిగా వివరంగా నేర్చుకుందాం. ఆబ్జెక్ట్: పనిని స్వీకరించే వారిని ఆబ్జెక్ట్ అని అంటారు, లేదా పని యొక్క ఫలితాన్ని పొందే వారిని ఆబ్జెక్ట్ అని అంటారు. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారినప్పుడు ఏమవుతుందో తెలుసుకుందాం. ఐ అనేది మీగా మారుతుంది. వి అనేది అస్గా మారుతుంది. యు అనేది యుగానే ఉంటుంది. దే అనేది దెమ్గా మారుతుంది. హీ అనేది హిమ్గా మారుతుంది. షీ అనేది హర్గా మారుతుంది. ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. మీ అనగా నన్ను, నాకు. అజ్ అనగా మమ్మల్ని, మాకు. యు అనగా నిన్ను, నీకు. దెమ్ అనగా వారిని, వారికి. హిమ్ అనగా
అతన్ని అతనికి, హర్ అనగా ఆమెని ఆమెకి, ఇట్ అనగా దానిని దానికి. సెంటెన్స్ ఫార్మేషన్ యొక్క సూత్రం ఆధారంగా కొన్ని వాక్యాలను తయారు చేద్దాం. ఫార్ములా: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేను క్రికెట్ ఆడుతాను. ఐ ప్లే క్రికెట్. ఐ అనేది సబ్జెక్ట్, ప్లే అనేది వర్బ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ డూ ప్లే క్రికెట్. ఐ అనేది సబ్జెక్ట్, డూ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లే అనేది మెయిన్ వర్బ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. తెలుగులో వాక్యాలు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ రూపంలో నిర్మితమై ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో వాక్యాలు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ రూపంలో నిర్మితమై ఉంటాయి. తెలుగులో క్రియ అనేది వాక్యం చివరన ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో క్రియ అనేది సబ్జెక్టు తర్వాత వెంటనే వస్తుంది. ఇప్పుడు మనము సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ను ఉపయోగించి కొన్ని వాక్యాలను ప్రాక్టీస్ చేద్దాం. నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్. మేము భారతీయులము. వీఆర్ ఇన్ ఇండియన్స్. మేము భారతీయులము. వీఆర్ ఇన్ ఇండియన్స్. నీవు డాక్టర్వి. యు ఆర్ ఏ డాక్టర్. నీవు ఒక డాక్టర్వి. యు ఆర్ ఏ డాక్టర్. వారు గాయకులు. దే ఆర్ సింగర్స్. వారు గాయకులు. దే ఆర్ సింగర్స్. అతడు ఒక నటుడు. హీ ఈజ్ యాన్ యాక్టర్. అతడు ఒక నటుడు. హీ ఈజ్ యాన్ యాక్టర్. ఆమె ఒక గాయని. షీ ఈజ్ ఏ సింగర్. ఆమె ఒక గాయని. షీ ఈజ్ ఏ సింగర్. అది నా పెన్ను. ఇట్ ఈజ్ మై పెన్. అది నా పెన్ను. ఇట్ ఈజ్ మై పెన్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లను ఉపయోగించి కొన్ని వాక్యాలను ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ను ఉపయోగించి కొన్ని వాక్యాలను తయారు చేద్దాం. అతడు నన్ను పిలిచాడు. హీ కాల్డ్ మీ. అతడు నన్ను పిలిచాడు. హీ కాల్డ్ మీ. అతడు నాకు ఇచ్చాడు. హీ గేవ్ మీ. అతడు నాకు ఇచ్చాడు. హీ గేవ్ మీ. వారు మమ్మల్ని తిట్టారు. దే స్కోల్డెడ్ అజ్. వారు మమ్మల్ని తిట్టారు. దే స్కోల్డెడ్ అజ్. వారు మనల్ని అడిగారు. దే ఆస్క్డ్ అజ్. వారు మనల్ని అడిగారు. దే ఆస్క్డ్ అజ్. అతడు నిన్ను హెచ్చరించాడు. హీ వార్న్డ్ యు. అతడు నిన్ను హెచ్చరించాడు. హీ వార్న్డ్ యు. అతడు నీకు ఇచ్చాడు. యు గేవ్ యు. అతడు నీకు ఇచ్చాడు. హీ గేవ్ యు. అతడు ఆమెను అభ్యర్థించాడు. హీ రిక్వెస్టెడ్ హర్. అతడు ఆమెను అభ్యర్థించాడు. హీ రిక్వెస్టెడ్ హర్. ఆమె అతన్ని ప్రేమించింది. షీ లవ్డ్ హిమ్. ఆమె అతన్ని ప్రేమించింది. షీ లవ్డ్ హిమ్. అతడు వారిని పట్టుకున్నాడు. హీ కాట్ దెమ్. అతడు వారిని పట్టుకున్నాడు. హీ కాట్ దెమ్. నేను దీనిని చేశాను. ఐ మేడ్ ఇట్. నేను దీనిని చేశాను. ఐ మేడ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.